బ్యాటరీ చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి పలు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ సుధాకర్ కేసు వివరాలు వెల్లడించారు. గడిచిన కొద్ది రోజులుగా నిందితులు జగిత్యాల రూరల్ మండల పరిధిలోని ధర్మారం, లక్ష్మీపూర్, తిమ్మాపూర్, కల్లెడ, సంగంపల్లి తదితర గ్రామ పంచాయతీలలో టీ ఫైబర్ పరికరాలను చోరీకి పాల్పడినట్లుగా తెలిపారు. వారి నుంచి 39 డ్రై బ్యాటరీలు, 4 యూపీఎస్ పవర్ సప్లయర్లను, 1 బజాజ్ ప్యాసింజర్ ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వస్తువుల విలువ సుమారు 4.52 లక్షలు ఉంటుందని నిందితులు లక్ష్మీపూర్కు చెందిన బండ అంజయ్య, మండలి రవి, చేమెల్ల నరేష్ ను రిమాండ్కు తరలిస్తున్నామని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్ఐ ఉమాసాగర్, సిబ్బంది పాల్గొన్నారు. ఆటోలో సెర్చ్ చేస్తే కొన్ని బ్యాటరీలు, అందులో ఒక 3 వ్యక్తులు వాళ్ళని గమనించడం జరిగింది. రూరల్ ఎస్ఐ గారు, ఉమాసాగర్ గారు, అదేవిధంగా అతని సిబ్బంది శ్రీనివాస్ గారు, అదేవిధంగా మహేందర్, వీళ్ళు ముగ్గురు వాళ్ళ ముగ్గురిని వివరాలు అడగగా వాళ్ళు కొంచెం సస్పిషియస్గా బిహేవ్ చేస్తే పూర్వపురాలు పరిశీలిస్తే వాళ్ళు అందులో ఉన్న బ్యాటరీలకు సంబంధించేసి ఈ మధ్యలో వివిధ గ్రామాలలో దొంగిలించబడిన 39 బ్యాటరీలు, 4 యూపీఎస్లు, మొత్తం విలువ వచ్చేసి 4 లక్షల పైచీలకు విలువ ఉంటుంది. ఈ బ్యాటరీలను వాళ్ళు దొంగతనం చేసి ఒక చోట్లో దాచిపెట్టినట్టు, ఈరోజు ఆ బ్యాటరీలను తీసుకొని అమ్మడానికి పోతున్నట్టు చెప్పడం జరిగింది. ఇందులో ఎవరైతే A2 అనే వ్యక్తి ఉన్నాడో ఆ ఆటో A2 వ్యక్తికి సంబంధించింది. తర్వాత ఈ మొత్తము ఇది ఏ విధంగా జరిగింది అనేది పరిశీలిస్తే A1 అనే వ్యక్తి, ఇతను బండ అంజయ్య, ఇతను ఇంతకుముందు టీ ఫైబర్ ప్రాజెక్ట్లో ఇది స్టెరిలైట్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీలో పనిచేసిండు. అతను అంతకుముందు దాంట్లో ఫస్ట్ డ్రైవర్గా పనిచేసిండు, ఆ తర్వాత టెక్నీషియన్గా కూడా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో ఈ బ్యాటరీలు ఎక్కడ ఉంటాయి, ఇది ఏ విధంగా దొంగిలించాలనే పూర్తి సమాచారం అతని దగ్గర ఉండే. మరి ఈ మిగతా 2 అక్యూజ్డ్ మండలి రవి, అదేవిధంగా నరేష్, వీళ్ళిద్దరి సహకారం తీసుకొని మొత్తం 3 కలిసి ఈ 39 బ్యాటరీలు, అదేవిధంగా 4 యూపీఎస్లు దొంగిలించడం జరిగింది.